గొప్ప ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి, మీ ఇరుగు పొరుగు వారికి. మీరు చేస్తున్న ప్రార్థన మీకే ఉండదండి. దేవుని స్తోత్రం. అది నాకు దేవుడు బయలుపరిచిన విషయం. మేము చేస్తున్న ప్రార్థన మా ఇంట్లోనే ఉండదు, ఇరుగు పొరుగు వారికి కూడా క్షేమాన్ని. నీ మీద దర్శనోడు కింద కొంచెం నమస్కారం చేస్తాను. దేవుని స్తోత్రం. అది ఏంటి, నీకు మార్కెట్ రాదు, నీ జ్ఞాపకం రావాలి. నీ జ్ఞాపకం రాలేదు అంటే దండ పెట్టినా అని జరిగి అన్న వరకు అంటే ఏంటి, మళ్ళీ ఏం పెరిగిపోయింది అప్పుడే గర్వం వచ్చింది. అది ఎవరు తీసుకొస్తాడు? అబ్బాయి ఈ కాంప్లెక్స్లా దేవుడు ఆశీర్వదించాడు. కుటుంబాలు అన్నీ బాగున్నాయి, అందరూ బాగున్నారు. దేవుడు ప్రార్థన విజ్ఞాపన ఆత్మీయతలు ఎదుగుదల ఉండాలి. మనం పరుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు ఉండాలంటే మన ప్రవర్తన క్రియలు సరిగా ఉన్నప్పుడు, పరుల కోసం ప్రార్థన చేసినప్పుడు నీకు ఇల్లు కట్టబడుతుంది, ఇతరుల కుటుంబాలు కట్టబడుతుంది. ఎవరికి ఏ నష్టము ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నష్టం కలగదనమాట, నష్టము కలగదు. నరుడు అక్కడ ఎదురంటాడు దేవుడు 12వ వచనం, దేవుడు ఏమాత్రము దుష్కార్యం చేయడు, సర్వశక్తులకు నాయకుడు తప్పుడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగించే పెట్టినా, ఎవడైనా ప్రపంచ భారం ఆయనకు అప్పగించినా, ఆయన తన మనసు మీదనే ఉంచుకుని తన విశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుంటే నరుడు ఏమైపోతాడట? ఆయన ఉంచాడు, మనలో ఉంచాడు, ఊపిరి ఉంచాడు. ఆయన ఊపిరి ఉంచాడు కనుక మనం ఈ లోకంలో ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన ఊపిరి జీవమై ఉన్నాడు. ఊపిరి జీవమై, మాట తప్పని దేవుడు అన్నాడు. మాట మనిషి తప్పిపోతాడు, మాట తప్పని దేవుడు, మహోన్నతుడు దేవుడు. మాట తప్పడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాత్రం నీకు విడువుడు నీలోనే అంటున్నాడు. నీలో ఉన్న దేవుడు గుర్తెరగకపోతే మనం సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాం. అందుకే ఎలాగంటే ఇల్లు కదిలిన ప్రార్థన ఉంటుంది. మన విశ్వాసం గొప్ప అద్భుతం ఏంటంటే ఇటు వెళ్ళేది ప్రార్థనతో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళి ప్రార్థనపూర్వకంగా మీరు ఇల్లు దాటాలి, ప్రార్థనపూర్వకంగా మీరు బస్ ఎక్కాలి, ప్రార్థనపూర్వకంగా ఎటు వెళ్ళాలి. అలాగే మీరు మంచి నీళ్ళు ఎలాగైతే మీరు వాడుకుంటున్నారు, ఊపిరైతే మనకు అలాగైతే